తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీకు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనంలో ఒక బలిష్ఠుడైన దేవదూత పరలోకము నుండి దిగటము యోహాను చూశాడు. 2వ వచనములో ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉన్నది. ఆ బలిష్ఠుడైన దేవదూత ఎవరు? ఆయన చేతిలో ఉన్న ఆ చిన్న పుస్తకము ఏమిటి? ప్రార్థన చేసుకుని మనం తెలుసుకుందాం. మహాపరిశుద్ధుడా, రాజాదిరాజా, మీకే స్తుతులు స్తోత్రములు. నీ వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడమని, మా హృదయాలను రిఫ్రెష్ చేయమని, ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు వారు మహిమపరచబడినట్లు నడిపించుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము ఏంటో తెలుసండి? ఇంటరప్షన్, ఇంటర్లూడ్. అవును, మనము 7 ముద్రల గురించి చదువుకున్నప్పుడు మొదటి ముద్ర తెరవబడిన తర్వాత రెండవది, 3, 4, 5, 6 ముద్రలు తెరవబడిన తర్వాత ఏం జరిగిందండి? కొంచెం ఇంటరప్షన్, ఇంటర్వెల్, లేక ఇంటర్లూడ్. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ప్రాముఖ్యంగా 2 విషయాలు చూసాం. అసైన్మెంట్, అష్యూరెన్స్. డివైన్ అసైన్మెంట్, డివైన్ అష్యూరెన్స్. ఆ 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో సీన్ మారి సంఘటనలు జరగటము మనం చూసాం. అదే ప్యాటర్న్, అలాంటి పద్ధతి ఈ 7 బూరల స్టడీలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, ఈ ప్రకటన గ్రంథము చాలా కేర్ఫుల్గా యోహాను మన కొరకు రాసి పెట్టాడు. అవును, యోహాను ఒక చేపలు పట్టుకునేవాడే. అంత ట్రైనింగ్ లేదు, అంత ఎడ్యుకేషన్ లేదు. కానీ ఈ ఇహలోక ట్రైనింగ్ లేకపోవచ్చు, ఇహలోక విద్యలు లేకపోవచ్చు, కానీ పరలోకపు ట్రైనింగ్, పరలోకపు విద్య, అది ప్రాముఖ్యం ప్రియులరా. అవునండి, ఈ రోజున నీ పరిస్థితి ఏంటి ప్రియ సహోదరుడా, సహోదరి? నీవు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఒక సామాన్య వ్యక్తిని, సరిగ్గా చదువు లేదు, లోకము దృష్టిలో ఎందుకు పనికిరాని వ్యక్తిని. బట్ గాడ్ హ్యాస్ హిస్ ఐస్ ఆన్ యూ. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నది ప్రియ సహోదరుడా, సహోదరి. అవును, ఇర్మియాతో దేవుడు చెప్పారు, నేను చిన్నవాడినని నువ్వు అనొద్దు. ఐ హ్యావ్ ఎ మిషన్ ఫర్ యూ. నీ కొరకు ఒక పరిచర్య ఎదురు చూస్తుంది. నీ వాక్యం కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఈ రోజున ప్రియ యవనస్తుడా, ఆ కుమార్తె యవనస్తురాలా, దేవునికి నీవు అవసరమా? దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నది. ఇర్మియాను దేవుడు అన్నారు, ఐ విల్ మేక్ యూ ఎ పిల్లర్. ఒక స్తంభంగా, ఒక ఇనుప స్తంభంగా నేను చేస్తాను నిన్ను. గమనిస్తున్నారా? ఇనుప స్తంభం అంటే స్థిరంగా నిలుస్తుంది. ఎవరు దాన్ని వంచలేరు, ఎవరు దాన్ని పడగొట్టలేరు. ఐ విల్ మేక్ యూ అన్ ఐరన్ పిల్లర్. ఈరోజు నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నా ప్రియ సహోదరుడా, సహోదరి, గాడ్ వాంట్స్ టు మేక్ యూ అన్ ఐరన్ పిల్లర్. ఈ చివరి దినాల్లో దేవుడు నిన్ను ఒక ఇనుప స్తంభంగా చేయాలని ఆశపడుతున్నారు. ఇనుప స్తంభం అంటే ఇక స్థిరంగా దేవునిలో నిలిచిపోవడమా, స్థిరమైన క్రైస్తవ జీవితమా. ఊగిసలాడేది కాదండి, అన్స్టేబుల్, చంచలత్వం కాదు, స్థిరంగా దేవునిలో ఉండాలని. అవును, మన చుట్టూ అనేక మంది రాలిపోతున్నారు, అనేక మంది భయముతో జీవిస్తున్నారు. ఐ వాంట్ టు మేక్ యూ అన్ ఐరన్ పిల్లర్. ఇలాంటి టైంలో స్థిరమైన విశ్వాసం మనకు అవసరము, స్థిరమైన క్రైస్తవ జీవితము మనకు అవసరం ప్రియ సహోదరుడా, సహోదరి. అవును, ప్రభా, నన్ను ఒక ఇనప స్తంభంగా చేసుకొని ఆయన
అని నీ హృదయంలో దేవునితో అనటానికి నీవు ఇష్టపడుచున్నావా? అవును ప్రభువా, ఈ చిన్న చిన్న సమస్యలకి వెంటనే అల్ప విశ్వాసమా? వద్దు ప్రభువా అలాంటి జీవితమా. అలాంటి జీవితం జీవిస్తే ఏంటి, జీవించకపోతే ఏంటి? చిన్న చిన్న శోధనలు వచ్చేసరికి తొట్టిల్లిపోవడమా? చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి వెంటనే దేవుడు ఎక్కడున్నాడో అని చేతులు ఎగరేసేయటమా? లేదు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, హూ విల్ నాట్ బి బాట్ ఆర్ సోల్డ్. అంటే అలాంటి యవనస్తులను మనము కొనలేము, అమ్మలేము. అంటే ఏంటండి, కొంతమందిని ఒక 1000 రూపాయలు ఇచ్చి కొనేయచ్చు. అవును, కొంచెం లంచం పెడితే మనం ఏం చెప్తే చేస్తారు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ కెనాట్ బి బాట్ ఆర్ సోల్డ్. గమనిస్తున్నారా నా ప్రియ సహోదరుడా, సహోదరి? జీసస్ వాంట్స్ టు మేక్ యూ an iron pillar. ఆయన యొక్క ఆలయంలో మన యవనస్తులను ఒక స్థిరమైన స్తంభాలుగా, నగరునకు చెక్కబడిన స్తంభములుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నారు. విల్ యూ అలౌ గాడ్? అవును, నీ జీవితంలో దేవుడు అలాంటి కార్యం చేయటానికి, నిన్ను అలా చెక్కుకోవడానికి దేవునికి నువ్వు పర్మిషన్ ఇవ్వటానికి ఇష్టపడుతున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి. యోహాను ఇష్టపడ్డాడు. యవన ప్రాయములోనే ఈ యోహాను యేసుక్రీస్తు వారి శిష్యుడిగా యేసుక్రీస్తు వారిని వెంబడించడం మొదలుపెట్టాడు. అసలు యాక్చువల్గా చూసుకుంటే ఈ 12 మంది శిష్యులు తర్వాత వచ్చారు. ఫస్ట్ ఎవరండి? యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిగా వెంబడించింది ఆయన 12 మంది శిష్యులు ఎవరో తెలుసా? యోహాను, ఆంద్రేయ. యోహాను, ఆంద్రేయ. ఇక తర్వాత ఒక్కొక్కరు వచ్చారు. ఈ యోహాను వెళ్ళి తన సహోదరుడైన యాకోబుని పిలిచాడు. ఆంద్రేయ వెళ్ళి తన సహోదరుడైన సీమోను పేతురుని పిలిచాడు. ఇక వారి స్నేహితులు ఫిలిప్పు, నతానియలు, తోమా, అలాగ ఒక్కొక్కరిని వారు పిలిచారు. అవును, డూ యూ వాంట్ టు బీ ద ఫస్ట్ వన్ టు ఫాలో జీసస్? నీ కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తిగా దేవునిలో స్థిరంగా ఉండటానికి, నీ కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తిగా దేవునికి సమర్పించుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావా? అందరూ విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ క్రీస్తు కొరకు నిలబడటానికి నీవు ఇష్టపడుతున్నావా? ఈ యోహాను, ప్రకటన రాసిన యోహాను, అవును, మిగిలిన శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు అని సిలువేసినప్పుడు దూరంగా చూస్తున్నారు, దూరం నుండి గమనిస్తున్నారు. కానీ ఈ ఒక్క శిష్యుడై యవనస్తుడైన ఈ యోహాను యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు సమీపంగా ఉన్నాడు. అందుకే మన ప్రభువు మరియా, యేసుక్రీస్తు వారి యొక్క తల్లి యొక్క బాధ్యతను యోహానుకు అప్పచెప్పారు. కెన్ యూ బీ అన్ ఐరన్ పిల్లర్ ఫర్ జీసస్ టుడే? క్రీస్తు కొరకు ఒక ఇనుప స్తంభంగా, ఒక బలమైన స్తంభంగా క్రీస్తు కొరకు నీవు ఉండటానికి ఇష్టపడుతున్నావా ప్రియ సహోదరి? నీ స్నేహితుల మధ్య, నీ కుటుంబంలో, నీ సంఘములో ఒక ఇనుప స్తంభంగా, సత్యములో నాటబడిన ఒక స్తంభంగా నీవు ఉండటానికి ఇష్టపడుతున్నావా? అవును, యోహాను ఇష్టపడ్డాడు. అందుకే యోహాను యొక్క జీవితము a long life of service for our God. అనేక సంవత్సరాలుగా, ఎక్కువ సంవత్సరాల పరిచర్య యోహాను చేశాడు ప్రియులారా. అవును, యోహాను పట్మస్ ద్వీపంలో పడవేసినప్పుడు అక్కడ దేవుని విడిచిపెట్టలేదు. ఐ విల్ బీ ఎ పిల్లర్ ఫర్ గాడ్. ఏంటి, ఎఫెసులో ఉంటే ఏంటి, యెరూషలేములో ఉంటే ఏంటి, లేక పట్మస్సులో ఉంటే ఏంటి, మనకి ప్రదేశాలు మారినా, పరిస్థితులు మారినా క్రీస్తు కొరకు స్థిరమైన స్తంభాలు, లైక్ అన్ ఐరన్ పిల్లర్ ఫర్ గాడ్. ఈ రోజున ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో అలాంటి యవనస్తులు,
అలాంటి స్త్రీలు, అలాంటి పురుషులు, అలాంటి మధ్య వయసు కలిగిన వారు, అలాంటి వృద్ధులు కొరకు దేవుని యొక్క కన్నులు ఇటు అటు చూస్తూ ఉన్నాయి ప్రియులారా. ఈ యోహాన్ని దేవుడు ఎంత అద్భుతంగా నడిపించుకున్నారు. యోహాను ఇప్పుడు ఆ 7 బూరల ఈ దర్శనంలో 6వ బూర ఊదబడిన తర్వాత 7వ బూర ఊదబడక ముందు ఈ మధ్యలో ఇంటరప్షన్, ఒక విరామము, ఒక ఇంటర్వెల్ మనం చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము ఇప్పుడు ఆ ఇంటర్వెల్లో వస్తుంది. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో మొదటి నుండి 14 వచనాల వరకు ఆ ఇంటరప్షన్ లేక ఆ ఇంటర్లూడ్ భాగంలో ఉన్నది. అవును, మ్యూజిక్ వేసినప్పుడు చక్కగా మ్యూజిక్ వేస్తారు, మీరు పల్లవి పాడతారు, పల్లవి పాడిన తర్వాత మరలా ఆర్కెస్ట్రా వారు మ్యూజిక్ వేస్తారు, అప్పుడు చరణానికి వెళ్తున్నారు. ఇంటర్లూడ్ గమనిస్తున్నారా ప్రియులరా? ఇప్పుడు 6వ బూరకు 7వ బూరకు మధ్యలో ఈ భాగము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం వరకు ఈ భాగాన్ని మనం చూస్తున్నాం. మరి ఈ ఇంటర్వెల్లో బ్రదర్ ఏం జరుగుతుంది? ఇప్పుడు యోహాను చూశాడు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఈ దేవదూత ఎవరు? ఈ పరలోకము నుండి దిగివచ్చిన బలిష్ఠుడైన దేవదూత ఎవరు? ఈ దేవదూత ఎవరో మనం తెలుసుకోవాలంటే ఆ వివరణను బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా 5 విషయాలు, 5 డిస్క్రిప్షన్స్. ఈ 5 డిస్క్రిప్షన్స్ని బట్టి ఆ బలిష్ఠుడైన దేవదూత ఎవరో, పరలోకం నుండి దిగి వచ్చిన దూత ఎవరో మనం గుర్తుపట్టచ్చు. ఈరోజు మీరే గుర్తుపడతారు ఆ డిస్క్రిప్షన్స్. మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. అవును ప్రియులరా, మేఘము ధరించుకొని ఉండెను, శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. మూడవది, ఆయన ముఖము సూర్యబింబము వలెను, అంటే సూర్యుని వలె ప్రకాశిస్తుంది. నాలుగవది, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండెను. ఐదవది, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనములో ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి. గమనిస్తున్నారా? మేఘము ధరించుకున్నారు. ఆయన శిరస్సుపై ఇంద్రధనుస్సు ఉన్నది. మూడవది, ఆయన ముఖము సూర్యబింబం వలె ప్రకాశిస్తుంది. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉన్నవి. ఐదవది, ఆయన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము నేల మీదను, భూమి మీదను పెట్టబడి ఉన్నది. ఎవరండి? ఈ డిస్క్రిప్షన్ బట్టి ఈ బలిష్ఠుడైన దేవదూత, ఇంగ్లీష్లో బాగుంటుంది, మైటీ ఏంజల్, ఈ బలమైన దేవదూత ఎవరో మనం తెలుసుకోవచ్చు. మన పద్ధతి ఏంటండి? రిఫార్మేషన్ నుండి వచ్చిన బైబిల్ స్టడీ పద్ధతి ఏంటి? సోలా స్క్రిప్చురా. మర్చిపోవద్దు. సోలా స్క్రిప్చురా అంటే ఏంటి బ్రదర్? సోలా స్క్రిప్చురా అంటే బైబిల్ విషయాలు బైబిలే అర్థం చెప్పాలి, మన సొంత అర్థాలు ఇవ్వటానికి వీలు లేదు. బైబిల్ విషయాలకి బైబిలే అర్థం చెప్పాలి. అవును ప్రియులరా, ఒకసారి క్విక్గా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనానికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈ దేవదూత, మేఘము ధరించుకొని ఉన్న ఈ దేవదూత, శిరస్సుపై ఇంద్రధనుస్సు కలిగిన ఈ దేవదూత
యొక్క ఫేస్ ఒకసారి చూద్దాం. ఆ దేవదూత యొక్క ముఖము ఎట్లా ఉందంటే ప్రకాశిస్తుంది, సూర్యబింబం వలె. అంటే ఆ ముఖాన్ని మనం అలా చూడలేము. సూర్యబింబం వలె, వెరీ బ్రైట్, షైనింగ్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలోకి వెళ్తే ఆ దేవదూత గురించి మనం ఒకసారి చూద్దామండి. ప్రకటన 1:16. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఎవరు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో వివరింపబడుచున్న ఈ వ్యక్తి ఎవరు? ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! ఆయన ముఖము ప్రకాశిస్తుంది, సూర్యుని వలె బ్రైట్. గమనిస్తున్నారా? ఇప్పుడు మనకి ఒక ప్రాముఖ్యమైన క్లూ దొరికింది. ఇక్కడ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో యోహాను చూసిన ఆ వ్యక్తి యొక్క ముఖము ప్రకాశిస్తుంది. 10వ అధ్యాయంలో చూసిన ఆ దేవదూత ముఖం కూడా ప్రకాశిస్తుంది. తర్వాత ఇంకొకటి, ఇక్కడ యోహాను చూశాడు, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె, అంటే మెరుచి ఉన్నాయి. చాలా అగ్నిస్తంభముల వలె, అగ్ని కాదు, అగ్నిస్తంభముల వలె, అంటే యాజ్ ఫైన్ బ్రాస్. ఒక ఆయన పాదములు చూస్తే మెరుస్తున్నట్లుగా ఆ ప్రకాశము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనానికి వెళ్ళి చూద్దాం. ప్రకటన 1:15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. గమనిస్తున్నారా? ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె, ధ్వని వలె ఉండెను ఆయన పాదములో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న ఆ వ్యక్తి తర్వాత 10వ అధ్యాయంలో కనబడుచున్న వ్యక్తికి కెన్ యూ సీ దట్ డిస్క్రిప్షన్? సేమ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని గమనిద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనములో, ప్రకటన 4:3లో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆసీనుడైన వాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను ఒక సింహాసనాన్ని చూశాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు గురించి రాస్తున్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఎవరి సింహాసనం అండి ఇది? దేవుని సింహాసనం. అంటే దేవుని సింహాసనమునకు పైగా దేవుని యొక్క ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన శిరస్సు పైన ఏమున్నది? ఇంద్రధనుస్సు, ఏ రెయిన్బో. బ్రదర్, ఈ రెయిన్బో దేనికి సూచనగా ఉంది? రెయిన్బో అంటే దేవుని యొక్క వాగ్దానాలకి. దేవుడు ఎందుకు ఆ రెయిన్బోను పెట్టారు? మరలా నేను ఒక జలప్రళయం పంపించి ఈ భూమి అంతటినీ కూడా నోవాహు దినముల్లో చేసినట్లు మరలా చేయనని అదొక గుర్తు, మనకి ఒక మెమోరియల్, మనకి జ్ఞాపకం చేయటానికి. గాడ్ విల్ నెవర్ అగైన్ డిస్ట్రాయ్ దిస్ ఎర్త్ బై ఎ యూనివర్సల్ ఫ్లడ్. అవునండి, అంటే ఒక మానవుని శిరస్సుపై ఎప్పుడు ఇంద్రధనుస్సు ఉండదు. అంటే పరలోకము నుండి దిగువచ్చిన ఈ బలిష్ఠుడైన దేవదూత, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, ఈ దేవదూత ఒక సాధారణమైన దేవదూత కాదు. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకేంటో తెలుసా ప్రియులరా? బ్రదర్, అర్థమైంది. 10వ అధ్యాయంలో ఉన్న ఈ దేవదూత 1వ అధ్యాయంలో ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఓకే సిమిలర్ డిస్క్రిప్షన్. ఇంకొక పాయింట్ కూడా మనం తీసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనములో మరొక విషయము మనకు కనపడుతుంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనములో మనం ఒకసారి ఆ వచనాన్ని చదవకముందు ఇక్కడ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనములో ఆయన పాదాలను చూసాం.
కరెక్టే. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉన్నవి. ఇంకేం చూశాడు? 10వ అధ్యాయం 2వ వచనములో ఆయన కుడి పాదము ఎక్కడున్నది? సముద్రం మీద. ఎడమ పాదము భూమి మీద ఉన్నట్లు యోహాను చూశాడు. అంటే ఏంటి? ఒక పాదము సముద్రం మీద, మరొక పాదము భూమి మీద. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పాదం పెట్టడం అంటే బైబిల్లో అధికారం కలిగి ఉండడం, హ్యావింగ్ అథారిటీ. అంటే ఈ బలిష్ఠుడైన దేవదూతకు దేని మీద అధికారం ఉన్నది? సముద్రం మీద, భూమి మీద. నిజమేనా? నిజంగా యేసుక్రీస్తు వారికి ఈ డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. యేసుక్రీస్తు వారికి సముద్రం మీద, భూమి మీద అధికారం ఉన్నదా? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనములో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు ఆ పడవలో ఉన్నారు. ఆ పడవలో ఉన్నప్పుడు ఇక తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు భయపడిపోయారు, బెదిరిపోయారు శిష్యులు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను లేపారు. అప్పుడు ఆయన ఏం చేశారో చూద్దామండి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలాయను. పీస్ బి స్టిల్ అనగానే క్లాస్ రూమ్లో పిల్లలు, అల్లరి చేసే పిల్లలందరూ సైలెంట్ అయిపోతారు చూడండి. అలాగా ఆ గాలి, ఆ అలలు అన్నీ కూడా సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. అప్పుడు ఈ శిష్యులు ఆయన చూసి వారికి మతిపోయింది. ఏమంటున్నారు చూద్దామండి. లూకా 8:25. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడరి. గాలి, ఈ సముద్రము, ఇదంతా కూడా ఆయనకు విధేయత చూపిస్తుంది. వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ ఈస్ హీ? గమనిస్తున్నారా ప్రియులరా? ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సముద్రం మీద, భూమి మీద అధికారం అన్నది. ఎందుకో తెలుసా? హీ ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త. అవును బ్రదర్, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక దేవదూత కాదు కదా? ఖచ్చితంగా కాదు. ఆయన సృష్టికర్త. దేవదూతలను సృష్టించింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. సమస్తము ఆయన ద్వారా కలిగింది. ఏంటో తెలుసా? బైబిల్లో మనం గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక సార్లు ఒక దేవదూత రూపంలో ప్రజలకు కనబడటం మనం చూస్తున్నాం. యాకోబు జీవితంలో ఆ రాత్రంతా ఎవరితోటి యాకోబు రెస్సల్ చేశాడు. ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనంలో యాకోబు అంటున్నాడు, అయ్యో నేను పోరాడింది ఒక మనుషునితో కాదు, దేవునితో. మనుషుని రూపంలో యాకోబుకి ప్రత్యక్షమయ్యారు. ఆదికాండము 3వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చూస్తే మోషే ఆ మండుచున్న పొదను చూశాడు. ఆ మండుచున్న పొద దగ్గర నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనములో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన ఒక దూత ప్రత్యక్షమయ్యారు. కానీ 4వ వచనంలోకి వెళ్తే, అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదములు విడువుము. ఎవరు మాట్లాడుతున్నారు? కనపడడానికి దూత రూపంలో, కానీ యెహోవా గాడ్ దూత రూపంలో ప్రారంభంలో కనపడుతుంది, కానీ అసలు వ్యక్తి ఎవరు? దేవుడు. అటు తర్వాత మనం చూడొచ్చు గిద్యోను దగ్గరికి న్యాయాధిపతులు 6వ అధ్యాయము 22వ వచనములో గిద్యోను కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఎవరో తెలుసా? యెహోవా దూత అంటే దేవుడే. ఎందుకంటే దూతలు ఎప్పుడూ కూడా ఆరాధనలు స్వీకరించలేదు, అర్పణలు స్వీకరించలేదు. కానీ గిద్యోనుకు ప్రత్యక్షమైన ఈ దూత అర్పణను స్వీకరించారు. అంటే
దూత రూపంలో వచ్చిన దేవాతి దేవుడు. అవును ప్రియులరా, మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఈ దేవుడు ఒక దూత రూపంలో కేవలం పురుషులకేనేమో. కాదు, స్త్రీలకు కూడా. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనములో ఇక్కడ హాగరు పారిపోతుంది. హాగర్కి ఇప్పుడు గర్భం ధరించున్నది, పారిపోతుంది ఐగుప్తుకు. ఆ టైంలో దేవుని దూత, యెహోవా దూత ప్రత్యక్షమయ్యారు. హాగరుతో మాట్లాడినప్పుడు హాగరుకి అప్పుడు గమనించింది, ఒక దూత అనుకున్నది, నేను దేవుణ్ణి చూశాను, నన్ను చూచుచున్న నా దేవుణ్ణి నేను చూశాను. మై లైఫ్ హ్యాస్ బీన్ స్పేర్డ్. గమనిస్తున్నారా ప్రియులరా? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనములో యెహోషువ చాలా టెన్షన్లో ఉన్నాడు. అప్పుడు కత్తి దూసిన ఒక కమాండర్ రూపంలో యెహోషువకి ప్రత్యక్షమైంది. ఎవరో తెలుసా? ఒక కమాండర్ కాదు, ఒక కమాండర్ రూపంలో సైన్యాధిపతిగా, యెహోవా సైన్యములకు అధిపతి యెహోషువకు ప్రత్యక్షమయ్యారు. గమనిస్తున్నారా? దేవాతి దేవుడు, ఈ బలిష్ఠుడైన దూత ఒక సామాన్యుడైన దేవదూత కాదు. దిస్ ఇస్ నన్ అదర్ దాన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మీరు అంటూ ఉండొచ్చు, బ్రదర్ దూత రూపంలో ఎందుకు రావాలి? ఎందుకంటే దేవుడు మానవులను సృష్టించినప్పుడు ముఖాముఖి, ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్. కానీ మన ఆదిమ తల్లిదండ్రులు పాపంలో పడిపోయినప్పుడు ఏం జరిగింది? ఆ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. అందుగురించి దేవుడు ఏం చేస్తున్నారు? మనతో కమ్యూనికేషన్ కట్ చేసుకోలేదు. ఆయన తన మహిమను దాచుకొని, తన మహిమను అణుచుకొని, తాను తగ్గించుకొని దేవాతి దేవుడు ఒక దూత రూపంలో మన దగ్గరికి వస్తున్నారు. ఈవెన్ టుడే ఒక దేవదూత రూపంలో, ఒక నరుని రూపంలో, ఒక కమాండర్ రూపంలో. గమనించవా ప్రియ సహోదరుడా, సహోదరి? హీ ఈస్ కమింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ యూ. నీకు సహాయం చేయటానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, ఆయన రాకడ కొరకు నిన్ను సిద్ధపరచడానికి. ఇదిగో నిన్ను ఎల్లప్పుడూ నిన్ను విడువను, ఎడబాయను. అట్టి దేవునికి నేను వందనాలు చెల్లించాలని ఆశపడుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, స్తోత్రములు. మా హృదయాలతో మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. నాయనా, ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక బలమైన దేవదూతగా నీ బిడ్డలకు బయలుపరచడానికి మీరు వచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. మా జీవితాల్లో మాకు అవసరమైన రీతిలో మా అక్కర్లను బట్టి మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.